Welcome to EO and CDPO Nutrition Classes by Karen Madhuravani. Unit 1 న్యూట్రిషన్లో ఫస్ట్ టాపిక్ దీనికి 1.1 అని నంబరింగ్ ఇచ్చుకున్నాము. బేసిక్ ఫుడ్ గ్రూప్స్ అండ్ కాంపోజిషన్ ఆఫ్ ఫుడ్. మనం కాంపోజిషన్ ఆఫ్ ఫుడ్ అని అంటున్నాము అంటే ఫుడ్లో ఉన్న దాని గురించి మనం మాట్లాడుకుంటున్నట్లు అనమాట. ఫుడ్లో ఏమైతే ఉందో దాన్ని కాంపోజిషన్ ఆఫ్ ఫుడ్ అని చెప్పేసి అంటాము. మనం ఏ ఫుడ్ ఐటెం తీసుకున్నా సరే అందులో చాలా రకాలైనటువంటి న్యూట్రియంట్స్ అనేవి ఉంటూ ఉంటాయి. ఈ న్యూట్రియంట్స్ మనకి ఏ రకంగా సహాయపడతాయి అంటే మన శరీరం పెరగటానికి, స్ట్రాంగ్గా ఉండటానికి, ఆరోగ్యంగా ఉండటానికి ఈ న్యూట్రియంట్స్ హెల్ప్ అవుతాయి అన్నమాట. మన ఫుడ్లో ఉన్నటువంటి మేజర్ న్యూట్రియంట్స్ 6 టైప్స్ అన్నమాట. ఏంటివి అంటే అవి కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, వైటమిన్స్, మినరల్స్, ఫైబర్. వీటిల్ని మేజర్ న్యూట్రియంట్స్ అని చెప్పేసి అంటామన్నమాట. మేజర్ న్యూట్రియంట్స్ అని ఎందుకు అంటామా అంటే వీటి అవసరత మన శరీరానికి పెద్ద మొత్తంలో కావాల్సిన నీడ్ ఉందన్నమాట. అందుకనే వీటిల్ని మనం మేజర్ న్యూట్రియంట్స్ అని చెప్పేసి అంటాము. ఫస్ట్ కార్బోహైడ్రేట్స్ గురించి తెలుసుకుందాం. కార్బోహైడ్రేట్స్ మన శరీరానికి ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఎనర్జీ అన్నమాట. మనం ఏ పని చేయటానికైనా సరే మనకి ఎనర్జీ కావాలి. నడవటానికైనా, పరిగెత్తటానికైనా, కూర్చోవటానికైనా, ఆడుకోవటానికైనా, ఏ పని చేయటానికైనా సరే ఎనర్జీ అనేది చాలా ముఖ్యం అన్నమాట. ఈ ఎనర్జీ మన శరీరానికి కార్బోహైడ్రేట్స్ నుంచి వస్తాయి. కార్బోహైడ్రేట్స్ 2 రకాలు. ఒకటి సింపుల్ కార్బోహైడ్రేట్స్, 2 కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్. సింపుల్ కార్బోహైడ్రేట్స్ కనుక చూసినట్లయితే ఇవి షుగర్స్ అన్నమాట. ఇవి తొందరగా అరిగిపోతాయి, ఇన్స్టెంట్గా ఎనర్జీ ఇస్తాయి. ఎగ్జాంపుల్ గ్లూకోజ్, ఫ్రక్టోజ్, ఫ్రూట్స్, హనీ, షుగర్ అన్నమాట. మనం చిన్నప్పుడు కనుక చూసినట్లయితే ఇమీడియట్గా ఎనర్జీ రావడానికి ఎండాకాలంలో ఎక్కువగా గ్లూకోజ్ యూస్ చేస్తూ ఉంటారు. వైట్ పౌడర్ గ్రీన్ కలర్ ప్యాకింగ్లో వచ్చేదన్నమాట. ప్రతి ఇంట్లో ఎక్కువగా యూస్ చేసేవాళ్ళు. నేను కూడా చూశాను. 1 స్పూన్ వాటర్లో కలుపుకొని తాగేవాళ్ళు అనమాట. ఇన్స్టెంట్ ఎనర్జీ అనేది వచ్చేదన్నమాట. ఓకే, ఇవి ఈ గ్లూకోజ్ కనుక చూసినట్లయితే కార్బోహైడ్రేట్స్లో ఒక భాగం అన్నమాట. తర్వాత ఇంకొక రకం ఏంటిది అంటే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్. ఇవి ఏంటిది అంటే అరగటానికి చాలా సమయం పడుతుంది అండ్ వాటి నుంచి వచ్చేటటువంటి ఎనర్జీ కూడా మనకి ఎక్కువసేపు ఉంటుంది అనమాట. ఎగ్జాంపుల్స్ హోల్ గ్రెయిన్స్, రైస్, వీట్, పొటాటోస్, మిల్లెట్స్, వెజిటబుల్స్. ఇవన్నీ కూడా కనుక చూసినట్లయితే కార్బోహైడ్రేట్స్ కిందకి, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ కిందకి వస్తాయి. తర్వాత ఇంపార్టెంట్ మేజర్ న్యూట్రియంట్ ప్రోటీన్స్ అన్నమాట. వీటిల్ని బాడీ బిల్డర్స్ అని కూడా అంటాము. ఎందుకు ప్రోటీన్స్ని బాడీ బిల్డింగ్ న్యూట్రియంట్స్గా అంటాము అంటే మన శరీరానికి బిల్డ్ అవటానికైనా, మజిల్స్ ఏమైనా రిపేర్ చేయటానికైనా, మన ఆర్గాన్స్ కానివ్వండి, స్కిన్, టిష్యూస్, ఇవన్నీ బిల్డ్ అవ్వటానికి ఉపయోగపడేటటువంటి ఇంపార్టెంట్ న్యూట్రియంట్ ప్రోటీన్స్ అన్నమాట. అయితే ఈ ప్రోటీన్స్ దేంతో తయారవుతాయి అంటే అమైనో యాసిడ్స్తో తయారవుతాయి. ఎప్పుడు ఈ క్వశ్చన్ ఎక్కువగా అడుగుతూ ఉంటారు, ప్రోటీన్స్ ఆర్ మేడప్ ఆఫ్ అని చెప్పేసి అడుగుతూ ఉంటారు అనమాట. అండ్ కొన్ని అమైనో యాసిడ్స్ 2 టైప్స్ ఉంటాయి. ఎసెన్షియల్ అండ్ నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ ఉంటాయి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ అమైనో యాసిడ్స్ ఏవైతే ఉంటాయో అవి మన శరీరానికి చాలా అవసరం అన్నమాట. మన శరీరం వాటిల్ని ప్రొడ్యూస్ చేయలేదు కాబట్టి వీటిల్ని మనం తినేటటువంటి ఆహారం నుంచే మనకి అందాలన్నమాట. మరి ప్రోటీన్ మనం తీసుకునేటటువంటి ఆహారంలో ఎక్కడి నుంచి వస్తుంది? పాలు, గుడ్లు, పల్సెస్, బీన్స్, నట్స్, మీట్, సాయ్, వీటి నుంచి ప్రోటీన్స్ అనేవి మనకి వస్తాయి అన్నమాట. థర్డ్ మేజర్ న్యూట్రియంట్ వచ్చేసి ఫ్యాట్స్ కనుక చూసినట్లయితే ఇవి కూడా సోర్స్ ఆఫ్ ఎనర్జీనే. మనకి ఎనర్జీ రావటానికి ఇవి కూడా ఒక సోర్సే. కాకపోతే ఏంటిది అంటే కార్బోహైడ్రేట్స్ నుంచి వచ్చే ఎనర్జీ కన్నా ఎక్కువ డబుల్ ద ఎనర్జీ మనకి ఫ్యాట్స్ నుంచి వస్తాయి అన్నమాట. వీటిల్ని మనం రైట్ అమౌంట్లో తీసుకోవాలి. అంటే బ్యాలెన్స్డ్గా తీసుకోవాలన్నమాట. ఎక్కువ కనుక తీసుకుంటే మన ఆరోగ్యానికి హానికరం.
ఫ్యాట్స్ కూడా కనుక చూసినట్లయితే 2 టైప్స్ ఉంటాయి. ఒకటి అన్సాచురేటెడ్ ఫ్యాట్స్, ఇంకొకటి సాచురేటెడ్ అండ్ ట్రాన్స్ ఫ్యాట్స్. మనం సింపుల్గా వీటిని గుర్తుపెట్టుకునేటప్పుడు హెల్దీ ఫ్యాట్స్ అండ్ అన్హెల్దీ ఫ్యాట్స్ అని గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. అన్సాచురేటెడ్ హెల్దీ ఫ్యాట్స్ కనుక చూసినట్లయితే ఇవి మన గుండె ఆరోగ్యానికి మంచిది. ఇవి నట్స్లో, సీడ్స్లో, వెజిటేబుల్ ఆయిల్స్, ఫిష్లో ఇవి మనకి సమృద్ధిగా దొరుకుతాయి. సాచురేటెడ్ అండ్ ట్రాన్స్ ఫ్యాట్స్ ఇవి కనుక చూసినట్లయితే అన్హెల్దీ. ఎప్పుడు అన్హెల్దీ అవుతాయి అంటే ఎప్పుడైతే మనము బ్యాలెన్స్డ్ మోడరేట్ అమౌంట్లో కాకుండా ఎక్సెస్గా తీసుకుంటామో, అంటే ఎక్కువ మొత్తంలో మనం వీటిల్ని తీసుకున్నప్పుడు మనకి హానికారకం అన్నమాట. ఏ రకంగా అంటే ఇవి మన శరీరంలో కొలెస్ట్రాల్ని పెంచుతుంది. ఈ కొలెస్ట్రాల్ పెరగటం వలన గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట. ఈ సాచురేటెడ్ ట్రాన్స్ ఫ్యాట్స్ కనుక చూసినట్లయితే బటర్, గీ, బేకరీ ఐటమ్స్, ఫ్రైడ్ స్నాక్స్ వీటిల్లో అవైలబుల్గా ఉంటాయి. 4th మేజర్ న్యూట్రియంట్ మినరల్స్ అన్నమాట. మినరల్స్ మన శరీరంలో చాలా ఇంపార్టెంట్ ఫంక్షన్స్ పర్ఫామ్ చేస్తూ, అలాగే మజిల్స్ ఫామ్ అవటానికి, బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లో ఉండటానికి, ఇంకా చాలా రకాలుగా కనుక చూసినట్లయితే ఈ మినరల్స్ మనకి సహాయపడుతూ ఉంటాయన్నమాట. ఇంపార్టెంట్ మినరల్ కాల్షియం. ఐరన్ కూడా హిమోగ్లోబిన్ ఫామ్ అవటానికి సహాయపడుతుంది. పొటాషియం కూడా మజిల్స్ అండ్ హార్ట్ బీట్కి సహాయపడతాయి అన్నమాట. మరి మినరల్స్ ఎక్కడి నుంచి వస్తాయి? మనం తీసుకునేటటువంటి ఆహారంలో ఆకుకూరల నుంచి, పాలు, నట్స్, ఫ్రూట్స్, ఫిష్ అండ్ హోల్ గ్రెయిన్స్ నుంచి మనకి మినరల్స్ అనేవి అందుతాయి. 5th మేజర్ న్యూట్రియంట్ వచ్చేసి వైటమిన్స్. వీటిల్ని మనం ప్రొటెక్టివ్ న్యూట్రియంట్స్ అని కూడా అంటాం అన్నమాట. ఎందుకంటే ఈ వైటమిన్స్ మన శరీరానికి వచ్చేటటువంటి జబ్బుల నుంచి మనల్ని కాపాడుతాయి. మనల్ని చాలా బలంగా ఉండటానికి కూడా ఈ వైటమిన్స్ సహాయపడుతూ ఉంటాయి. వైటమిన్స్లో కూడా 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్, ఇంకొకటి ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్. వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్ వచ్చేసి వైటమిన్ సి అండ్ బి వైటమిన్స్ అన్నమాట. ఇవి బాడీలో నిల్వ ఉండవు, కాబట్టి వీటిల్ని మనం తీసుకునేటటువంటి ఆహారం ద్వారా మన శరీరానికి అందాలి. ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ వచ్చేసి ఏ, డి, ఈ, కే. ఇవి కనుక చూసినట్లయితే ఇవి మన శరీరంలో కొవ్వుల రూపంలో నిల్వ ఉంటూ ఉంటాయి అన్నమాట. ఇంకొకటి ఏంటిది అంటే వైటమిన్ డి అనేది కనుక చూసినట్లయితే మన శరీరం తయారు చేసుకోగలదు. ఎప్పుడు ఎండలో సన్లైట్ మన స్కిన్ మీద పడినప్పుడు మన బాడీ వైటమిన్ డిని తయారు చేస్తుంది అన్నమాట. ఓకే, తర్వాత ఇంపార్టెంట్ న్యూట్రియంట్ ఫైబర్. దీన్ని డైజెస్టివ్ హెల్పర్ అని కూడా అంటామన్నమాట. అంటే మనకి అరుగుదలకి ఈ ఫైబర్ అనేది చాలా సహాయపడుతుంది. అయితే ఫైబర్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ప్లాంట్లో ఇండైజెస్టిబుల్ పార్ట్ అన్నమాట. ఓకే, అయితే ఈ ఫైబర్ అనేది మన డైజెస్టివ్ సిస్టమ్ని క్లీన్ చేయటానికి సహాయపడుతూ ఉంటుంది అన్నమాట. మన మోషన్ ఫ్రీగా అవ్వాలన్నా, మలబద్ధకం రాకుండా ఉండాలి అన్నా, గుండె జబ్బులు రాకుండా ఉండాలి అన్నా, క్యాన్సర్స్ రాకుండా ఉండాలి అన్నా కూడా ఈ ఫైబర్ హెల్ప్ అవుతుంది అన్నమాట. అయితే ఫైబర్ ఎక్కడ దొరుకుతుంది? మనం తీసుకునేటటువంటి ఆహారంలో ఎక్కువగా వెజిటేబుల్స్, ఫ్రూట్స్, హోల్ గ్రెయిన్స్, మిల్లెట్స్ అండ్ పల్సెస్ వీటి నుంచి మనకి అందుతుంది అన్నమాట. కాబట్టి కంక్లూజన్ ఏంటిది అంటే మనం తీసుకునేటటువంటి ఆహారం అనేది ఒట్టి రుచికి మాత్రమే కాదనమాట. అందులో చాలా ఇంపార్టెంట్ న్యూట్రియంట్స్ అనేవి ఉంటాయి. ఆ న్యూట్రియంట్స్ వలన మనం హెల్తీగా అండ్ యాక్టివ్గా ఉంటామన్నమాట. కాబట్టి మనం ఎప్పుడూ ఆరోగ్యంగా యాక్టివ్గా ఉండాలి అంటే ఎప్పుడూ కూడా బ్యాలెన్స్డ్ డైట్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. బ్యాలెన్స్డ్గా కాకుండా ఏదైనా సరే ఎక్కువగా తీసుకున్నప్పుడు మనం అనారోగ్యానికి పాలయ్యే అవకాశం అనేది ఉంది. అండ్ మనం తీసుకునేటటువంటి డైలీ డైట్లో ఈ మేజర్ న్యూట్రియంట్స్ అన్నీ ఉండేలాగా మనం చూసుకోవాలన్నమాట. ఇక్కడితో 1.1 టాపిక్
కంప్లీట్ అయింది. థ్యాంక్ యూ.